ఈ టెంపుల్ వచ్చేసరికి పానికేశ్వర స్వామి టెంపుల్. అయితే ఈ టెంపుల్ గోపురం పైన ఒక చిన్న గొడ్డలైతే ఉంది. ఆ గొడ్డలిని కదిలించడానికి ట్రై చేస్తే గుడి మొత్తము షేక్ అయిపోయి గుడి మొత్తం నీలమట్టం అయిపోతుందంట. అయితే ఇది మనం చెప్తున్నది కాదు, సైంటిస్ట్‌లే చెప్తున్నారు. అయితే ఆ గొడ్డలి అక్కడెందుకుంది? అయితే చాలామంది ఇది మాయ గొడ్డలని దానికైతే పేరు పెట్టారు. చాలామంది చాలా స్టోరీస్ అయితే చెప్తున్నారు. మనకు తెలిసిన స్టోరీ, రియల్ స్టోరీ ఏందంటే పూర్వం పశువుల కాపరి ఆ గుడి సరౌండింగ్స్‌లో ఆవులైతే మేపేవాడంట. అయితే ఆ మేపుతున్న సమయంలో అందులో నుంచి ఒక ఆవు అతనికి యజమానికి తెలవకుండా ఆ గుడి పైన ఏదైతే పానికేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందో, ఆ గుడి గోపురం పైన ఎక్కి పాలైతే కిందికి వదిలేది. ఆ పాలు నేరుగా వచ్చి కింద గర్భగుడిలో ఉన్న శివలింగం పైనైతే పడేయి. ఆ ఆవు రోజు అలానే చేస్తుండేదంట. అయితే ఒకరోజు యజమానికి డౌటొచ్చి ఆ ఆవు ఎందుకు అక్కడెళ్తుందని ఒకరోజైతే ఫాలో అయ్యాడంట. అయితే ఆ యజమాని చూస్తుండగా ఆ ఆవు గోపురం పైనెక్కి పాలైతే కిందికి వదులుతున్నది. ఒకటేసారి ఆ ఆవుల కాపరికి కోపమొచ్చి, "నిన్ను మేపేది నేను. నువ్వు నాకు పాలియ్యకుండా అక్కడ గర్భగుడి పైన వదిలేస్తావా?" అని చెప్పి తన చేతిలో ఉన్న గొడ్డలిని ఒక్కసారిగా ఆ గుడిపై అయితే ఏదైతే ఆవుందో దాని పైకైతే వదులుతాడు. అది ఆవుకు తాకి ఆ గర్భగుడి పైన అలానే లాక్ అయిపోతుంది. అయితే ఆ ఆవుల కాపరి గొడ్డలి తెచ్చుకుందాం అని చెప్పి ఆ గుడి గోపురం అయితే ఎక్కుతాడు. ఆ గొడ్డలిని తీస్తున్న సమయంలో గుడి షేక్ అవ్వడు. పైనున్న రాళ్ళు కింద పడడం జరగడంతో ఇదేదో ఉందని చెప్పి ఆ కాపరి దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.